హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే వెన్స్డే వీడియో ఎడిటింగ్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ 2 అనమాట. క్లాస్ 2లో నేను మీకు ఏం చెప్తున్నానంటే సర్కిల్ మాస్క్ ఎఫెక్ట్ అయితే ఎడిటింగ్ అయితే ఎలా తయారు చేయాలో చెప్తాను. సర్కిల్ మాస్క్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లోకి వీడియో ప్లే అవుతున్నట్టు సర్కిల్లో అయితే ఒక మనిషి అయితే ఉంటారనమాట. అక్కడైతే మనకి అలాగా ఎక్స్ప్లెనేషన్ అయితే సర్కిల్ ద్వారా అయితే వస్తుందన్నమాట. ఆ ఎడిటింగ్ ఎలా తయారు చేయాలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి మెయిన్ వీడియో అయితే మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మెయిన్ వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మెయిన్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే మనం కట్స్ స్కిల్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద అయితే క్లిక్ చేసి మనం అయితే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే వీడియో చివరిదాకా ఉండేలా క్లిప్ అండ్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ మాస్క్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ మాస్క్లోకి అయితే వెళ్ళి మనం సర్కిల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తే మనకి బాటంలో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని కిందకి డ్రాగ్ చేస్తే కలర్ అయితే కొంచెం ఫేడ్ అయినట్టుగా మనకి ఏదో ఒక రకమైన సర్కిల్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయితే వచ్చాక మనం అయితే దాన్ని అయితే జూమ్ అయితే చేయాలి. జూమ్ అయితే చేసి ఒక కార్నర్కి అయితే ప్లేస్ చేసుకోవాలి. ఈ సర్కిల్ మాస్క్ ఎఫెక్ట్ అయితే చాలా పెద్ద గేమింగ్ ఛానల్స్, అలాగే పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఛానల్స్, ఎడిటింగ్ ట్యూటోరియల్ ఛానల్స్ అయితే వాడుతూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మన సర్కిల్ మాస్క్ ఎఫెక్ట్లో ఏ వీడియో అయితే ఉండాలనుకుంటున్నామో ఆ వీడియో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే సేమ్ మళ్ళీ ఆ వీడియోకి అయితే మనం ఒకసారి అయితే బాగా జూమ్ అయితే చేసుకోవాలి, సర్కిల్ ఎలా రావాలని చెప్పి. జూమ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ వీడియో దగ్గర మళ్ళీ మాస్క్ అని క్లిక్ చేసి అక్కడ సర్కిల్ మాస్క్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఆ వీడియో సరిగ్గా ఫేస్కి సర్కిల్ అయితే వచ్చేలాగా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ కూడా ఇన్షాట్లో చాలా సింపుల్గా అయితే చేయొచ్చు. ఓకే, మనకి సర్కిల్ అయితే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే సర్కిల్ మీద అయితే ఆ వీడియో పెడిస్తే బాగోదు అనమాట. అందుకు మళ్ళీ మాస్క్ మీద సెలెక్ట్ చేసి కలర్లోకి అయితే వెళ్ళి మనమైతే ఇందాక బ్యాక్గ్రౌండ్ అయితే ఒక కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ కలర్ అయితే మనమైతే సెలెక్ట్ చేసుకుని ఆ కలర్ సైజ్ అయితే మనమైతే ఇంక్రీజ్ చేసుకుంటే ఆ వీడియో చుట్టూరు మనకైతే ఆ కలర్తో ఒక సర్కిల్ అయితే వస్తుందన్నమాట. ఆ సర్కిల్ దానికి వెళ్ళి ఇందాక మనం బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ కింద అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ కలర్ మీద అయితే మనమైతే ఆ వీడియో అయితే ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి మనం క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని వీడియో అయితే మనం రెండర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇన్షాట్ యాప్లో. చాలా సింపుల్గా. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. నేను చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది. హలో గేమర్స్, ఈరోజు అయితే నేను ఎక్స్ట్రీమ్ బ్యాలెన్స్ 3లో లెవెల్ 3 అయితే ఆడబోతున్నాను అనమాట. లెవెల్ 3 చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. లెవెల్ 3 అయితే దాదాపు కంప్లీట్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో అయితే క్లిక్ చేసి చూడండి.